2-3 డేస్ తర్వాత డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కార్యక్రమం మనోహరం ధూపం గణేశ సర్వజీవనమస్సుతః ధూపమాగ్రాపమయామి బృహస్పతిస్థానో మంత్రసః దీనికి అన్న ఇచ్చుడండి ఒకసారి అన్న ఒకసారి పిప్పిరి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన సైన్స్ ల్యాబ్ పూర్తయిన సందర్భంగా ప్రారంభించడం జరిగింది. సైన్స్ ల్యాబ్స్ కావచ్చు, ఇంకా రకరకాల విద్యా వ్యవస్థని ఈ నియోజకవర్గంలో విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను. విద్య, వైద్యం, ఉపాధి. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎక్కడున్నా, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు ఉన్న దగ్గర ఎన్ని ఇబ్బందులున్నా ఆర్మూరుకు నిలబడి నిటారుగా నిగ్గదీసి ఆర్మూరు వాట తీసుకొస్తున్నారు. అది సైన్స్ ల్యాబులు కావచ్చు, లేదా సిఆర్ఎఫ్ నిధులు కావచ్చు. మొన్న 25 కోట్లు, మొన్న 35 కోట్లు ఆర్ఎన్బి నిధులు కావచ్చు, లేదు ఇప్పుడు 70 కోట్ల హామ్ నిధులు కావచ్చు, 45 కోట్ల ఏటీసీ నిధులు కావచ్చు, 200 కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు. ఇలా ప్రతిదీ ఐలాపూర్ హాస్టల్ కావచ్చు, లేదు ఇందిరమ్మ ఇల్లు అన్ని నియోజకవర్గాల కన్నా ఎక్కువ కోట్లు సాధించి తీసుకురావడం కావచ్చు. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వీలైతే మళ్ళీ అవసరమైతే ఇంకెన్ని వేల ఇళ్ళన్న తీసుకెళ్ళి సిద్ధంగా ఉన్నాం. ఆర్మూరు నియోజకవర్గంలో ఉన్న పేదలు దయచేసి ఎక్కడైనా రాజకీయ ముసుగులో పేదవాళ్ళకి అన్యాయం జరిగితే మీరు బాధపడకండి, చింతించకండి. మీకు రాకేష్ అని ఉన్నాడు. ఒక్కరు కూడా 90 గ్రామాలల్లో ఒక్క నిరుపేదకు కూడా ఇల్లు లేదనే సమస్య రానివ్వను. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంకా ఎన్ని వేల ఇళ్ళైనా తీసుకొచ్చి కట్టిపించే బాధ్యత ప్రభుత్వ సహకారంతో తీసుకుంటాను. కాబట్టి ప్రజలు ఈ రాజకీయ ప్రలోభాలు పెట్టే గల్లీ లీడర్లకు, బుల్లీ లీడర్లకు ప్రలోభాలకు లొంగకండి. ఎందుకంటే స్థానిక సంస్థలు వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థలను మేము మోసం చేయడానికి మా ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఇట్లాంటి ప్రలోభాలు పెడతారు, మోసం చేస్తారు, మళ్ళీ గద్దె దాటుతారు. ఒకటి ఏంటంటే మీకు ఉదాహరణ చెప్తున్నాం. సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో ఇచ్చింది. ఇందిరమ్మ ఇల్లు కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా. మరీ ముఖ్యంగా గౌరవనీయ ప్రధానమంత్రి నిన్న ఇచ్చిన జిఎస్టీ 375 వస్తువుల మీద జిఎస్టీ తగ్గించడం. పేదవాడికి, మధ్యతరగతి వాడికి ఉదయం లేస్తే బ్రష్తో మొదలు పెడితే, పేస్ట్తో మొదలు పెడితే, రాత్రి పడుకునే ముందు దోమల మ్యాట్ వరకు కూడా ప్రతి వస్తువు, మీరు పెట్టుకునే సబ్బు కావచ్చు, ఉప్పు, పప్పు, కారం, నూనె, బియ్యం, మీరు పడుకునే సాపలు, ప్రతి పేదవాడు ఉపయోగించే ప్రతి వస్తువు మీద 75 ఏళ్ల మొదటిసారి తగ్గించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికే చెల్లుతుంది. మరీ ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఉపయోగించుకోవాలి ఈ అవకాశాన్ని. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరెవరైతే మోసగాళ్ళు, పులులు, మానవ రక్తం 10 ఏళ్ళు దాగి మళ్ళీ ఆవుల ముసుగేసుకున్నారు కొడుకులు. కాబట్టి ఎవడు మిమ్మల్ని కాల్చుక తిన్నాడు, వాడు పార్టీలు మారినంత మాత్రాన అవన్నీ మరవకండి. పాత కేసులు, పాత అన్యాయాలు, పాత అవినీతి మీ ప్రతి గ్రామంలో తెలుసు. కాబట్టి 90 గ్రామాల ప్రజలకు వాడు కండువ కప్పిండు తప్ప వాడు గుండె మారలేదు, వాడు గుణం మారలేదు. కాబట్టి దయచేసి ఎట్లయితే 22 నెలల నుంచి అవినీతి లేకుండా, అహంకారం లేకుండా, కబ్జాలు లేకుండా, కమిషన్లు లేకుండా, రౌడీజం లేకుండా అభివృద్ధి ప్రథమదేమని కూడా ముందుకెళ్తున్నాను మీ ఆశీర్వాదం వల్ల. మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నా భావజాలంతో, నాతో అడుగులు నడిచేవాడిని నాతో పంపండి. ఆరుమూరుని 90 గ్రామాలని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుపుతాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి.
మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.